హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు దుబాయ్లో చూడండి వాకింగ్కి వెళ్తున్నాను. మా కాలనీ పక్కన చూడండి బయటనే ఇది అడీనియం చెట్లు అండి. ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి. ఇది డెజర్ట్ ప్రాంతం కాబట్టి ఇక్కడ అన్నీ ఈ డెజర్ట్ ఇదే ప్లాంట్స్ ఎక్కువగా బాగా పెరుగుతాయి ఫ్రీగా. అన్ని రకాల అడీనియం ప్లాంట్స్ చూడండి ఇలా బయటనే ఉంటాయి. ఇందులో తెలుపు, ఎరుపు, పింక్ కలరు, వైలెట్, ఆరెంజ్ అన్ని కలర్స్ ఉన్నాయండి. ఇవి కొన్ని మొగ్గలు తొడగలేదు, ఇలా ఉంటాయి. ప్రతి చోట కెమెరాస్ ఉంటాయి కాబట్టి ఎవరు ఏం కోయరు. అన్నీ కెమెరా నిఘాలో ఉంటుందన్నమాట. అందుకని ఎవరు ఏం తీసుకోరు. అసలు పూలు ఒక్క పువ్వు కూడా ఎవరు కోసుకోరండి. అన్ని పూలు విడిగినట్టే ఉంటాయన్నమాట. ఎలా విడుగుతుందో అలాగే ఉంటాయి. సాయంత్రం వరకు వాడిపోయి కింద పడిపోయినా కూడా అంతే, కానీ ఎవరైతే కోయరు. ఇలాగే ప్రతి చోట అన్ని సైడ్లలో ఉంటాయండి మొక్కలు. ఇది కామన్గా ప్రతి ఇంటి ముందర గార్డెన్ని డిజైనింగ్ చేసుకుంటారండి వీళ్ళు. డిజైనర్తో చేయించుకుంటారనమాట ప్రత్యేకంగా. ఇలా ఇంటి ముందర ఇలా చెట్లు నాటుకుంటారు చూడండి వీళ్ళు. ఇవి చూడండి, ఇది కాస్ట్లీ మొక్కలైనా కూడా చక్కగా వీళ్ళకు లక్షల్లో ఉంటుంది జీతాలు. కాబట్టి వీళ్ళు లక్షలు ఇచ్చి డిజైనింగ్ చేయించుకుంటారండి. డిజైనర్లతో చెప్పి మరి చేయించుకుంటారనమాట గార్డెన్స్. ఇవి వచ్చింది ఆర్టిఫిషియల్ ఇది గడ్డి అండి. ఇది కొందరు ఆర్టిఫిషియల్ వేసుకుంటారు, కొందరు అయితే రియల్ది వేసుకున్నారండి. ఇవి చూడండి బయట మొక్కలు కానీ చాలా చాలా బాగుంటుంది. ఇవంతా ఆర్టిఫిషియల్ అనమాట, గడ్డీలు. ఆర్టిఫిషియల్ లాన్ అనమాట ఇది. కొందరైతే రియల్ లాన్ కూడా వేసుకున్నారు. ఇక్కడ బోగన్విల్లియాలు కూడా చాలా బాగా పెరుగుతాయి. డెజర్ట్ ప్రాంతం కాబట్టి చక్కగా పెరుగుతాయండి. ఇది చూడండి, ఇక్కడ మొక్కలకే లక్షలు ఖర్చు చేస్తారండి వీళ్ళు. ఇంటి చుట్టుపక్కల చాలా అందంగా ఉంటుంది చూడండి. పెద్ద కూజా దీంట్లో ఒకే దీంట్లో 5 రకాలు బోగన్విల్లియాలు చూడండి. ప్రతి ఇంటి మీద వీళ్ళు ఇండియన్స్ అండి. అని చూడండి, వీళ్ళు బంతి మొక్కలు పెట్టుకుంటారు. అదే మన హైదరాబాద్లో అయితే ఎప్పుడో కోసేస్తారు పూజకు వాటికి అని చెప్పి అందరూ కోసేస్తారు లేచి లేవంగానే ఉదయం పూట. కానీ ఇక్కడైతే ఎంతసేపు అయినా కానీ ఎంత కానీ ఎవ్వరు కోసుకోరండి. ఒక్క పువ్వు కూడా కోయరు. పువ్వు అదే హైదరాబాద్లో ప్రతి ఒక్కరు బయట నుంచి అన్ని పూలు కోసుకుని వెళ్ళిపోతారండి. పూజకు అని చెప్పి అన్నీ తీసుకెళ్ళిపోతారు. ఇవైతే చూడండి మొక్కలు ప్రతి ఇంటి ముందర కూడా చక్కగా కట్టింగ్ తోటి డిజైనింగ్ ట్రీస్ తోటి బాగుంటుందండి. చాలా అందంగా పెంచుకుంటారు వీళ్ళు. పూల మొక్కలకు చాలా ప్రాధాన్యత ఇస్తారండి వీళ్ళు దుబాయ్లో. కట్టింగ్లకు దీనికే గార్డెనర్స్ ఉంటారు ప్రత్యేకంగా. ఎక్కువగా బంగ్లాదేశీయులు, పాకిస్తాన్లు ఉంటారన్నమాట. ఇలా గార్డెన్ క్లీన్ చేయడం గార్డెనర్గా. ఇక్కడ చూడండి, ఇవి సీజనల్ ప్లాంట్స్. ఇవి చాలా అందంగా ఉంటాయండి. ఇవి ఈ వింటర్ సీజన్ అవుతూనే మళ్ళీ ఉండవు. ఈ వింటర్లో చాలా బాగుంటాయి. చాలామంది ఇవి పెంచుకుంటారు. ఇవి చూడండి బోగన్విల్లియాలు. ఇలా కుండీలు ఎవ్వరు అసలు ఏ ఇంటికి గేట్ ఉండదండి. అన్నీ ఓపెన్గానే ఉంటాయి. కుక్కలు కానీ ఏవి కానీ రావు. ఇది మెయిన్ పార్కుకు దారి అన్నమాట గేటు. అంతేగాని మన మామూలుగా ప్రతి ఇంటికి గేటే ఉండదు అన్నమాట. చూడండి ఇలా ఓపెన్గానే ఉంటుంది. ఏ ఇంటికి గేట్ ఉండదండి. అయినా కూడా ఎవ్వరు ఒక పువ్వు కూడా కోయరు. ఏ వస్తువు పోదు, దొంగతనం లేదు. ఒకసారి దొంగతనం చేస్తే
చాలా కఠినంగా శిక్షలు ఉంటాయండి. అందుకే భయపడి ఎవరు చేయరు అనమాట. ఇవి చూడండి బోగన్ విలియాలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఇది ఫుర్జాన్ అండి, దుబాయ్లో బిల్డర్ కట్టిన ఇల్లు అనమాట ఇవి. అందరు కొనుక్కున్న ఓనర్సు వచ్చి చూడండి 5-6 రకాల బోగన్ విలియాలు ఒకే దీంట్లో పెంచి ఒకే రకంగా పెంచి చాలా చేస్తారు చూడండి. ఈ విధంగా డిజైనింగ్ చేస్తారండి మొక్కలు ఇంటి ముందర. చూడండి ఎంత అందంగా ఉంటుందో, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చక్కగా నీట్గా ఉంటుంది, దుమ్ము డస్ట్ ఉండదు. కాకపోతే ఇది ఇసుక గాలి వచ్చిందంటే ఇసుక వస్తుందండి ఎక్కువగా, అంతేగాని నల్లటి దుమ్ము కానీ డస్ట్ కానీ ఏమి ఉండదు. ప్రతి ఇంటి ముందర కూడా చెట్లు చక్కగా పెంచుకుంటారండి వీళ్ళు. చెట్ల పెంపకానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు అందరూ. మన ఇండియన్స్ ఉంటారు, పాకిస్తానీలు ఉంటారు, కొరియా రష్యా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారండి చాలామంది ఇక్కడ. కొంతమంది రెంట్స్కుంటారు, కొంతమంది ఓనర్సే ఉంటారండి. చాలా ఈ గడ్డిని, ఇలాంటి గడ్డిని కూడా చక్కగా వీళ్ళు కటింగ్ చేసి ప్రూనింగ్ చేసి చక్కటి షేప్లో తీసుకొస్తారండి. చాలా బాగుంటుంది చూడటానికి, కంటికి ఇంపుగా ఆహ్లాదకంగా ఉంటుందన్నమాట. చూడటానికి సంతోషంతో మనసు నిండిపోతుందండి ఈ పూల మొక్కలను చూస్తుంటే.